అసలు ఇది ఏ ఏజ్‌లో స్టార్ట్ అవుతున్నాయి సార్? ఇదివరకుట్లా గతంలో లాగా ఒక వార్ధక్యం, ముసలితనం వచ్చిన తర్వాత 50, 60 ఏళ్ల తర్వాత ఈ పెయిన్స్ స్టార్ట్ అవ్వటం అనేటువంటిది, అరుగుదల అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. కానీ ఈ జనరేషన్‌లో ఎందుకు ఎర్లీగానే స్టార్ట్ అవ్వటానికి కారణాలేంటండి? ఇప్పుడు జనరల్‌గా నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 15 ఇయర్స్ బ్యాక్ అందరూ 55 తర్వాతే మోకాళ్ళ నొప్పులొచ్చేవి. ఇప్పుడు 35 తర్వాత ఎక్కువ చూస్తున్నాం. ఇప్పుడు ఈరోజు చూసామంటే నేను ఒక 30 మందిని చూసుంటే 15 మంది 35-55. 35-55 ఇంకా హాఫ్ తర్వాత 55 వాళ్ళు. ఎందుకొస్తున్నాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ స్టైల్ మొత్తము షాటర్ అయిపోయింది. ఇంక పొద్దున్న లేసినప్పటి నుంచి ఉరుకులు, పరుగులు, హెల్త్ మీద కాన్షియస్ ఉండదు. నైట్ డ్యూటీసు, డబుల్ డ్యూటీసు, ట్రావెల్ ఎక్కువ చేయడము, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇంకొకటి అనవసరమైన ఎక్సర్సైజ్. మీరు కేబీఆర్ పార్క్‌లో చూడండి. రోజు అంటే ఆ కేబీఆర్ పార్క్‌లో నడిచే వాళ్ళందరూ కూడాను పాపం తెలియక వాళ్ళ మోకాళ్ళు గానీ, స్పైన్ గానీ అరిగిపోతాయి మనం ఎక్కువ వాకింగ్ చేస్తే అన్నది ఎవరికీ తెలీదు. వాకింగ్ అంటే ఏదో అమృతంలాగా వాక్ చేసి పోతాడు. ఎంత చేయాలి? ఏ వయసులో ఎంత చేయాలా? ఏ కండిషన్ ఉన్నోళ్ళకి ఎంత వాకింగ్ చేయాలో ఎవరికీ తెలీదు. పాపం ఎళ్తారు. డాక్టర్లు ఏమంటారు? వాకింగ్ మంచిదంటారు అంతే. ఏ మనిషికి ఎంత వాకింగ్ చేయాలా? అది చెయ్యొచ్చా? లేదా కొంతమంది అసలు వాకింగే చేయరు.